వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ క్లాత్‌ని 4 ఫోల్డ్స్ ఏసుకోవాలి. ఇది 2 ఇయర్ కిట్ కోసం కాబట్టి బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే వెస్ట్ లూజ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. లూజింగ్ కోసం 1 ½ ఎక్స్ట్రా ఇచ్చేయాలి. ఫుల్ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటున్నా. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నా. ఆర్మ్ డౌన్ కోసం 4 ½ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. నెక్ డౌన్ 2 ½ ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ డౌన్ నుంచి ఆర్మ్ హోల్ లైన్ వరకు అక్కడ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 5 ½ ఇంచెస్ తీసుకోవాలి. ఎక్స్ట్రా 1 ½ ఇంచ్ ఖర్చులు ఇచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్ మార్క్ పెట్టినాం కదా, అక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి. కొంచెం ఇంట్రెస్ట్గా వింటే బాగా అర్థమవుతుందండి. వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కటింగ్ అయితే చాలా ఈజీ ఉంటుందండి. స్టిచ్చింగ్ దగ్గర కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ ఏం పర్లేదండి. వీడియో చూసుకుంటూ కుట్టేయచ్చు. ఇక్కడ మనం 1 ½ ఇంచ్ ఇక్కడ ఇచ్చినాం కదా, అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. అక్కడనే రఫుల్స్ పెట్టాలి కాబట్టి చూడండి వీడియోలో ఎలా కట్ చేస్తున్నా. అక్కడ టక్స్ పెట్టుకోవాలి. 2 ½ ఇంచ్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ దుప్పటాకి 2 సైడ్స్ బిగ్ బార్డర్ వచ్చింది. 2 రిమూవ్ చేస్తున్నాం. అది ఎక్కడ యూజ్ చేయట్లేదండి. బాడీ పార్ట్ అయితే మెయిన్ క్లాత్కి కట్ చేస్తున్నా. వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇది నేను 2 లేయర్స్గా కట్ చేస్తున్నాను కాబట్టి మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక ఫోల్డింగ్ తక్కువ లెంత్ వచ్చేటట్టుగా, ఇంకో ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ లెంత్ వచ్చేటట్టు కట్ చేసిన. లైనింగ్ కూడా ఒక బ్లౌజ్ పీస్ని యూజ్ చేస్తున్నానండి. 2 ఇయర్ కిట్ కాబట్టి సరిపోయేటట్టుగా 2 ఫోల్డ్స్ వేసుకొని 2 సైడ్స్ కానీ కట్ చేసిన. రఫుల్స్ కోసం అని ఇది ఒకటి యూజ్ చేసిన అండి. ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మనము నెక్ లెంత్ 2 ½ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఈ షోల్డర్ది ఇవి ఫ్రిల్స్ కూడా 2 ½ ఇంచెస్ 2 ½ ఇంచెస్ 5 ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ మాత్రం 7 ఇంచెస్ వరకు తీసుకుంటే మనం కుచ్చులు పెట్టినప్పుడు ఒక 1 ఇంచ్ అంత వరకు కుచ్చు పెట్టుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోండి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోండి. పైన ఒక టాప్ స్టిచ్ వేస్తే నీట్గా అనిపిస్తుంది. ఇలానే వేయాలండి.
ఫ్రిల్స్ కూడా ఇలా పెట్టాలి. చూస్తున్నారు కదా, నాకు 1.5 ఇంచ్ రావాలి. 1.5 ఇంచ్ వచ్చింది. సో నేను అక్కడ స్టిచ్ చేస్తున్నా. టూ సైడ్స్ అలా స్టిచ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయినాక మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మధ్యలో మనం స్టిచ్ చేసిన రఫులు, అలాగే మీద లైనింగ్ వేసి స్టిచ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం 1 ఇంచ్ మార్క్ చేసినాం కదా, అక్కడ స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసినాక చుట్టూ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 సైడ్ మాత్రం లీవ్ చేయాలండి. చూడండి, వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కరెక్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేయండి. లోపల పెట్టిన రఫులు స్టిచ్ కిందికి రాకుండా చూసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చుట్టూ క్లాత్ అంతా నీట్గా ట్రిమ్ చేసుకోవాలండి. ట్రిమ్ చేసి అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా టక్స్ ఇచ్చుకోండి. క్లాత్ని మొత్తం ఇట్లా రివర్స్ తిప్పి నీట్గా అనుకోండి. పైన ఒక టాప్ స్టిచ్ వేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా వేయండి. వీడియోలో ఎక్కడైనా డౌట్ అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ చాలా బాగుంటుందండి. పిల్లలకి వేస్తే బుట్ట బొమ్మలా కనిపిస్తారు. వీడియోలో చూపిస్తున్నట్టు టాప్ స్టిచ్ నీట్గా వేసుకోండి. టూ సైడ్స్ డాట్స్ అయితే స్టిచ్ చేయాలి. చూడండి, వీడియోలో చూసుకుంటే డాట్స్ అయితే స్టిచ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసినాం కదండి, ఆ షోల్డర్కి లైనింగ్ అయితే అటాచ్ చేయండి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేయండి. నీట్గా అటాచ్ చేయండి. రఫుల్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్కి ఇంతకుముందుకు ఫ్రంట్ పార్ట్ కుట్టాం కదండి, అది మొత్తం మిడిల్లో వచ్చేటట్టు లైనింగ్ క్లాత్ మీదికి మెయిన్ క్లాత్ రైట్ సైడ్, అలాగే ఇప్పటిదాకా లైనింగ్కి మనం రఫుల్ అటాచ్ చేసినాం కదా, ఆ లైనింగ్కి మెయిన్ క్లాత్ మధ్యలో ఇప్పటిదాకా స్టిచ్ చేసిన ఫ్రంట్ పార్ట్ మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ మిడిల్లో ఉన్న క్లాత్ స్టిచ్ మధ్యలోకి రాకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం తేడా వచ్చినా మళ్ళీ కుట్టిప్పాల్సి వస్తుందండి. ఒక సైడ్ లీవ్ చేయాలండి. నేను అక్కడ లీవ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆ మిడిల్లో ఉన్న క్లాత్ అంతా అక్కడ నుంచి బయటికి తీయాలి. స్టిచ్ చేయడం అయిపోయాక చుట్టూ క్లాత్ అంతా ట్రిమ్ చేయాలి. చుట్టూ క్లాత్ అంతా ట్రిమ్ చేసి టక్స్ ఇవ్వండి అక్కడక్కడ. చూసారు కానీ వీడియోలో చూస్తున్నట్టుగా మిడిల్లో ఉన్న క్లాత్ అంతా బయటికి తీయాలి. ఒక సైడ్ లీవ్ చేసినాం కదా, అది స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోండి రఫుల్స్ దగ్గర నుంచి. నీట్గా వేసుకోండి. వీడియోలో ఏమైనా డౌట్ అనిపించినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసుకొని దీనికి కూడా బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేయండి.
బాడీ పార్ట్ స్టిచ్ చేయడం అయితే అయిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేయండి. కొంచెం లెంత్ పెద్దగా ఉందని నేను అలా స్టిచ్ చేసిన. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. అలాగే ఫ్రిల్స్ కూడా ఇలా నేను చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోండి. నీట్గా ఈవెన్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. ఈ ఫ్రిల్స్ ఈవెన్గా రానికి ఒక క్యాలిక్యులేషన్ అయితే ఉంటుందండి. అది ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇది 2 లేయర్ ఫ్రాక్ కదా. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి 2 అటాచ్ చేయాలి. 2 ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత 2 అటాచ్ చేసుకొని లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టింది బాడీ పార్ట్కి అటాచ్ చేయండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా అటాచ్ చేసుకోండి.